హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలుగడ్డ వంకాయ వండుతున్నా. ఆయిల్ పోసిన బాగుంది. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర కాలినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు కాలినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేయకముందుకు మిరపకాయలు వేయాలి. ఉల్లిగడ్డలు మిరపకాయలు మంచిగా గోలించుకోవాలి, ఇట్లా ఎర్రగేటట్టు. తర్వాత పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపాలి. ఇట్లా మెత్తగా కావాలి ఉల్లిగడ్డ, ఇట్లా లేకపోతే మీద ఏర్పడుతుంది అంత కూరలు. ధనియాల పొడి తాలింపులు వేసుకోవాలి. మంచిగా టేస్ట్ మళ్ళీ కొంచెం కలపాలి. ఇట్లా ధనియాల పొడి మంచిగా నూనెలో ఉల్లిగడ్డలతో పాటు ఉడుకుతుంది. తర్వాత కోసిన వంకాయలు తాలింపులు వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలపాలి, మొత్తం అట్లా కలిసేటట్టు. వంకాయలు ఉడికే వరకు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అవుతుంది పెట్టుకోవాలి. మంచి ఇట్లా మగ్గేటట్టు. మగ్గినాక తర్వాత టమాటా వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎట్లా కనిపిస్తుందో చూడండి. మంచిగా మగ్గినాయి పొడి అన్నీ మంచిగా టేస్ట్గా అవుతుంది. ఇట్లా ఉడికిపోతాయి. టమాటాలు వేసుకోవాలి. మొత్తం ఉడికినాయి కదా, టమాటా వేసుకోవాలి. టమాటా వేసి మళ్ళీ కొంచెం కలపాలి. ఇట్లా తర్వాత తగినంత కారం వేసుకోవాలి. టమాటాలు కారం ఇవన్నీ మంచిగా కలిపేసుకొని మంచి నూనె కనిపించేదాకా ఉడకాలి. నూనె పైకి వచ్చిందంటే ఆలుగడ్డలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు చెప్పి ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇవన్నీ వంకాయలు టమాటాలు అన్నీ మగ్గేటట్టు. ఇట్లా మూత తీస్తే అట్లా ఆయిల్ కనబడాలి. ఆయిల్ కనబడితే మంచిగా ఉడికినట్టు టమాటా వంకాయ. నీళ్ళు పోయకున్నా సరే టమాటా వంకాయ మంచిగా మగ్గుతుంది. ఇట్లా వేస్తా కదా కొట్టిన తర్వాత లాస్ట్కి వేస్తా. ఇట్లా ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాయి. ఒక్కసారి తిరిగేస్తే సూపర్ ఉంటుంది. తినాలనిపిస్తుంది కదా మీకు? ఎలా అనిపిస్తుంది? వేడి వేడి అన్నం పెట్టుకొని వంకాయ అంచు పెట్టుకొని తింటుంటే చూసుకో, సూపర్ ఉంటుంది. ఇది కళ్యామాకు కొత్తిమీర కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు కొత్తిమీర మొత్తం ఉడికినాక వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచి దించేసుకోవాలి.
ఇట్లా మంచి దగ్గరికి వచ్చేట్టు కలుపు. మటన్ కూడా పని చేయదు దీని మీద, ఇంత సూపర్ ఉంటుంది. బంద్ చేసుకోవాలి. బంద్ చేస్తే వంకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇలా వేసుకోండి. ఎంత సూపర్ ఉంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? బాయ్.